హాయ్ అండి. ఫస్ట్ ఇదే మొదటి శ్రావణ శుక్రవారం కదా, మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే బాగానే చేసుకున్నానండి. పూజ కూడా చాలా ప్రశాంతంగానే జరిగింది. ఉదయాన్నే ఇంక తొందరగా అయిపోతుందని దద్దోజనం అమ్మవారికి ప్రసాదం కింద చేస్తున్నాను. ఈరోజు ఎంత తొందరగా లేచినా ఎందుకో పని అయితే మాత్రం కుదరలేదు, అంటే తొందరగా అవ్వలేదు. ఎందుకో అర్థం కాలేదు, ఒక్కొక్క రోజు అంతే కదా. మామూలు అప్పుడు కాకపోయినా కనీసం ఇలాంటి స్పెషల్ డేస్లో అయినా తొందరగా పూజ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది నాకు. కానీ ఈరోజు 7:30 అయిపోయింది నా పూజ అయ్యేసరికి. సర్లే అని చెప్పి ఇంకో పక్క పిల్లలకి క్యారేజ్లు అవి కూడా కదా, కంగారు అయిపోతుంది మొత్తం. ఎలాగోలాగా ఇంకా ఉదయాన్నే లేచి చేసినా కానీ ఆ టైం అయింది. సరేలే అని చెప్పి దద్దోజనం చేసేసాను, అదైతే తొందరగా అవుతుందని. ఇంతకీ ఈ వారం మీరేం అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టారు నాకు ఒకసారి కామెంట్ చేయండి. పూజకైతే నీట్గా పక్క వంట చేసుకుంటూనే ప్రసాదం కూడా చేసేసుకున్నాను. ఆ పని చూసుకుంటూ ఇలా పూజ రూమ్లు కూడా అలంకరించేసుకొని ఉంచుకున్నాను అనమాట. దద్దోజనం అయితేనే తొందరగా అవుతుంది కదా అని చేసుకున్నాను. నాకేంటంటే పూజ ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది. పని ఉంటుండగా అయితే ఇంకా మైండ్ అంతా అటే ఉంటుంది, దేవుడి మీద శ్రద్ధ ఉండదు అనిపిస్తుంది. అందుకే మ్యాక్సిమం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేసుకుంటాను. కానీ చెప్పాను కదా, ఇలా స్పెషల్ డేస్ అప్పుడు కొంచెం తొందరగా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా నైటే మ్యాక్సిమం పని చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా కుంకుమ పూజ అది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, కొంచెం పూజ గదిలో ఎక్కువసేపు ఉండొచ్చు అని చెప్పి ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది. అయినా ఈరోజు ప్రశాంతంగానే జరిగిందిలేండి. నీట్గా పూజ చేసేసుకున్నాను. మీకు శివలింగం క్లియర్గా చూపిస్తానన్నాను కదా, ఇదిగో చూడండి పొగ ఎంత బాగా వస్తుందో. అసలు చాలా బాగుంది అలా చూస్తే, మంచిగా అనిపించింది ఈరోజు. అందుకే మళ్ళీ వీడియో తీసి పెట్టాను మీకు. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నాను, మీరు కూడా హారతి తీసేసుకోండి ఒకసారి. అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి.